82 శ్రీ సుమంత వెంకటేశ్వర్లకు. అయ్యా, మీరు మీ ఆత్మ సోదరులకు వ్రాసిన లేఖ నాకు అందజేయబడినది. అందులో ఉన్న ప్రశ్న పత్రికకు జవాబులు. ఒకటి, దేవుడనగా ఎవరని ప్రశ్నించుటకు ముందు వాని అస్తిత్వము మీరు గమనించి ఉండవలను కదా. దేవుడనగా ఎవరని మీరు అడిగారంటే ఉన్నాడనేటువంటిది మీరు గమనించితే కదా అడిగేది. ఎలా అడుగుతారు? లేని దాని గురించి అడగడం ఉండదు కదా. లేని దాని గురించి ఎలా అడుగుతారు? అడగదు కదా. అతడే దేవుడు. దేవుడు ఎవరు అని ప్రశ్న మీరు వేశారు. ఆ ప్రశ్నించడానికి ముందు వాని అస్తిత్వాన్ని గమనించి మీరు ఉంటేనే కదా ప్రశ్న వేయగలరు. కాబట్టి మీరు గమనించారు కాబట్టి అతనే దేవుడు అని దానికి ఆన్సరు. ఈ ఇద్దరికి సంబంధము పిండికి రొట్టెకు ఉన్న సంబంధమే. మీరు నేను ఎచ్చట గలమో అచ్చట అతడు ఉన్నాడు. మనచే గుర్తింపబడుట అతని పని. ఎంత అసలు మొత్తం గోల్ అంతా కూడా ఒక ముక్కలో చెప్పేశారు. అంతే. ఈ ఇద్దరి సంబంధం పిండికి రొట్టెకు ఉన్న సంబంధం. ఆ పిండి నుంచే ఈ రొట్టెలు వచ్చినాయి. ఈ రొట్టెలు వచ్చేవని ఆ పిండి నుంచే కదా. మళ్ళీ ఆయన పని అంటే ఏమిటి అంటే ఈ రొట్టెలుగా ఉన్నది ఆ పిండే అని తెలుసుకోవడం. మీరు నేను ఎచ్చటగలము అచ్చట అతడు ఉన్నాడు. మనచే గుర్తింపబడుట అతని పని. రెండో ప్రశ్న, శివుడు, శక్తి, విష్ణువు వగైరాలు మనం పెట్టిన పేర్లు. వాని చేత ఉద్దేశింపబడే వస్తువు అంతర్యామి. శివుడు అని పిలిచినా, శక్తి అని పిలిచినా, విష్ణువు అని పిలిచినా ఇవన్నీ మనం పెట్టిన పేర్లు. ఆ పేర్ల చేత ఆ పేర్లతో ఎవరినైతే ఉద్దేశిస్తున్నామో ఆ వస్తువు అంతర్యామి. అది ఒకటే. తర్వాత మూడో ప్రశ్న, మట్టితో బొమ్మలు చేసే కళాకారుడు అందంగా చేస్తే ఆ మట్టి మీద వ్యక్తమైన అందము దేవత. మట్టితో బొమ్మలు చేసే కళాకారుడు అందంగా చేస్తే ఆ మట్టి మీద వ్యక్తమైన అందము దేవత. భయంకరముగా అసహ్యముగా చేస్తే అదే రాక్షసుడు. జీవుడు తన ప్రవర్తనము అనే మట్టితో తపస్సు చేసి ప్రత్యక్షము చేసుకునేవారే దేవతలు. జీవుడు తన ప్రవర్తనమును అనే మట్టితో తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకునేవారే దేవతలు. రాక్షసులు కూడా వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరినైనా సరే ప్రత్యక్షం చేసుకోవచ్చు నువ్వు ప్రవర్తన ద్వారా. మనస్సున్న చోట వారిని మాయము చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. తపస్సున్న చోట ప్రత్యక్షం అవుతారు, మనస్సున్న చోట వారు మాయమవుతుంటారు. తర్వాత 4, స్త్రీ అనగా దేహము తయారు చేసే శక్తి. పురుషుడు అనగా దేహంలో ఉండే తెలివి. స్త్రీ పురుషులు దేహము తయారు చేసే శక్తి స్త్రీ, పురుషుడు అనగా దేహంలో ఉండే తెలివి. ఈ ఇద్దరు ఒక పిండితో తయారు చేసిన రొట్టెలు. స్త్రీ పురుషులు ఇద్దరు అంతే కదా. మరి ఒకే అంతర్యామితో తయారు చేయబడ్డ వాళ్ళేగా. ఎంత సింపుల్గా మనకి, సింపుల్ అండ్ లాజికల్. 5, ప్రకృతి అంటే సృష్టి స్వభావం. అవును, ప్రకృతి అంటే ఏమిటి నువ్వు చాలా కొట్టుకుంటూ అంటారు కదా. ప్రకృతి అంటే ఏమిటి వాటి ఏం లేదు, సృష్టి స్వభావం, దాన్ని ప్రకృతి అంటారు.
అందులోంచి సృష్టి పుడుతుంది. దానిని చూచి జీవుడు పొందే భావము మాయ. ప్రకృతి అంటే సృష్టి యొక్క స్వభావం. అందులోంచి సృష్టి పుడుతుంది, ప్రకృతిలోంచి పుడుతుంది సృష్టి. దాన్ని చూసి జీవుడు పొందే భావం మాయ. అది 6వ ప్రశ్నకి సమాధానం. ఆదిలో ఉన్నది ఏది అని ఆదిలో ఉంది మొట్టమొదటి ఏది? దాని సమాధానం ఆది అనే భావం మన మనసులో పుట్టింది. అది మనిషికి చొక్కా కుట్టేందుకు దర్జీవాడు తీసుకునే ఆది వంటిది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చారు ఎగ్జాంపుల్? ఆది అనే భావం మన మనసులో పుట్టినది. అది మనిషికి చొక్కా కుట్టేందుకు దర్జీవాడు తీసుకునే ఆది వంటిది. అంతకన్నా ముందు నుంచి అంతర్యామి ఉన్నాడు. సినిమా ఆదికి ముందు సినిమా తెర వంటివాడు. సినిమా ప్రారంభం అవడానికి ముందు అక్కడ ఏముందంటే సినిమా తెర ఉందిగా, లేకపోతే సినిమా ఎలా మనకి తెలుస్తుంది? అందుకని అంతర్యామి ముందే ఉంటాడు. నేపథ్యం 7 పంచభూతమాలుగా ఏమిటని ప్రశ్న. పంచభూతమాలుగా అంతర్యామి ఆజ్ఞ వలన ప్రకృతి కలిగించుకునే 5 వేరు స్థితులు. అంతర్యామి ఆజ్ఞ వలన ప్రకృతి కలిగించుకునే వేరు 5 స్థితులు. అవి నీరు, మంచుగడ్డ, నీటి ఆవిరి వలె స్థితి భేదాలు. అందులో ఉన్న వస్తువు ఒక్కటే. సృష్టి అనే ఆవిరి యంత్రము నడపడానికి ఈ స్థితులు అవసరం. తర్వాత 8వ ప్రశ్న. ధర్మాలు అంటారు కదా, ప్రాపర్టీస్. ధర్మం అనగా పదార్థములకు కానీ జీవులకు కానీ ఉన్న స్వభావము. ఇది అతను ధర్మం అండి అంటాం కదా, దాని ధర్మం అంటాం. ఉప్పు ఉంది, ఉప్పుగా ఉండడం దాని ధర్మం. పంచదార తీయగా ఉండడం దాని ధర్మం. అందుకని ధర్మం అనగా పదార్థములకు కానీ జీవులకు కానీ ఉన్న స్వభావం. చక్కెరకు తీపి, నిప్పుకు వేడి ధర్మాలు. అలాగే మీ స్వభావం మీకు ధర్మం. దాన్ని అనుసరించి పని చేసుకుంటే ధర్మ మార్గం అంటారు. దానము అనగా తాను ఆర్జించుకున్నది ఇంకొకరికి ఇవ్వడము. ఇంకొకరిలో అంతర్యామిని గుర్తించడానికి ఇక్కడ సాధనం. కర్మము అనగా నడిపించినట్టు సృష్టి మహాశక్తి. దాన్ని స్వంతానికి ఉపయోగించే ఉద్దేశ్యం కలిగితే కర్మబంధం అవుతుంది. కర్మం అనగా నడిపించినట్టు సృష్టి మహాశక్తి. దాని స్వంతానికి ఉపయోగించుకునే ఉద్దేశ్యం కలిగితే కర్మబంధం అవుతుంది. అప్పుడు ఫలాదులు అనుభవించవలసి వస్తుంది. కర్మబంధం అయితే ఏమవుతుంది? దాని ఫలాలు అనుభవించాలి, అంతకంటే పెద్ద ఏం లేదు. మంచి అయినా చెడైనా ఏదైనా సరే కర్మబంధం కదా మరి. అయితే మళ్ళీ ప్రశ్న ఏంటంటే బంధం అంటే ఏమిటి? బంధం అన్నారు కదా, అదేమిటి అంటే బంధము స్వంతము అంటే నాది అనేవి అభిప్రాయములు. అవి మనసులో పుట్టి బంధిస్తాయి. పుట్టవద్దన్నచో పుట్టవు. 10వ క్వశ్చన్ సమాధానం అంటే కర్మము, భక్తి, జ్ఞానము, యోగము అనేవి జీవుని సాధన అనే రత్నము చుట్టూ మెరిసే అంచులు. ధర్మము, భక్తి, జ్ఞానము, యోగము అనేవి జీవుని సాధన అనే రత్నము చుట్టూ మెరిసే అంచులు. మైసూరు పాకానికి రంగు, రుచి, వాసన, బరువు, పరిణామములు ఎలాంటివో సాధకునకు ఇవి అలాంటివి. వీటి వల్ల కలిగేది తీపి. తర్వాత 11వ ప్రశ్న. బ్రాహ్మణుడు అనగా ఎవరు అని ప్రశ్న. బ్రాహ్మణుడు అనగా తానెవరో తెలిసి తన కాళ్లకు తాను అడ్డం పడకుండా నడవగలవాడు. ఎక్కడ ఎవరు అంత ఈజీగా ఇవ్వరు. బ్రాహ్మణుడు అంటే అదొక కులం, అదొక క్యాస్ట్ అలా చెప్తారు. అంటే ఏమిటంటే చెప్పలేరు. మళ్ళీ ఈ లక్షణాలు, ఎంత కన్ఫ్యూజను. క్లియర్ కట్ ఇచ్చారు. బ్రాహ్మణుడు అనగా తానెవరో తెలిసి
తన కాళ్లకు తాను అడ్డం పడకుండా నడవగలవాడు. క్షత్రియుడనగా అలాంటి వారిని రక్షించి పోషించేవాడు. వైశ్యుడనగా సంపదను సంఘంలో పంపకం చేసేవాడు. శూద్రుడనగా పనులు నిర్వహించేవాడు. ఈ కులాలకు సంబంధించినవి కావు. మీరెందుకు పుట్టారో తెలుసుకుని వర్తించేందుకు పనికొస్తాయి. అంటే భగవద్గీతలో అటువంటి దానికి అందరికీ ఈజీగా అర్థమయ్యేట్టుగా, సామాన్యులకు ఈజీగా అర్థమయ్యేట్టుగా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు. తర్వాత 12వ ప్రశ్న, ప్రేమ అంటే ఏమిటి ప్రశ్న. ప్రేమ అనగా మిమ్మల్ని మీరు మరిచిపోయి ఇంకొకళ్ళకి కావలసినది చేసి పెట్టడము. దానివల్ల కలిగే అనుభవమే శాంతి. అది గలవాడి ప్రవర్తనమే శాంతము. మిమ్మల్ని మీరు మర్చిపోయి ఇంకొకటికి కావాల్సింది చేసి పెట్టడం ప్రేమ. దానివల్ల కలిగే అనుభవం శాంతి. అది గలవాడి ప్రవర్తనమే శాంతము. తర్వాత 13వ ప్రశ్న, దైవమును తెలుసుకోవడం ఎలా అని ప్రశ్న. దైవమును తెలుసుకోవడానికి వీలు లేదు. కారణము మీరు అదే గనక. వీలైతే దైవంతో దైవంగా ఉండవచ్చు. తెలిసి బలుడుగా చిత్రములాగా. వీలైతే దైవంతో దైవంగా ఉండవచ్చు అంతే.